ఇష్ట కామేశ్వరీదేవి శ్రీశైలం. తిరుమల తర్వాత అంతటి ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైలం. అంతటి అనుగ్రహం కలిగిన దేవుడు మల్లన్న. ఇక్కడి పర్వతాలపై కొలువైన మల్లన్నను ఒకప్పుడు చుట్టుపక్కల గల గూడెం ప్రజలు మాత్రమే దర్శించుకునేవారు. ఈ రోజున వివిధ దేశాల నుంచి వస్తున్న భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటూ తరిస్తూ ఉంటారు. మల్లన్న నిలయమైన శ్రీశైలం సిద్ధక్షేత్రం. ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడి అరణ్యంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రాచీన కాలం నాటి ఆలయాలు కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉండటం విశేషం. అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైనదిగా ఇష్టకామేశ్వరి ఆలయం దర్శనమిస్తోంది. పూర్వం సిద్ధుల పూజలు అందుకున్న ఇష్టకామేశ్వరీదేవి నేడు భక్తులందరికీ దర్శనమిస్తూ అనుగ్రహిస్తోంది. శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం కనిపిస్తుంది. దట్టమైన అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. పక్షుల కిలకిలలు, జంతువుల అరుపులు, జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం హాయిగా సాగుతుంది. ఈ క్షేత్రంలో ప్రవేశించగానే మనం ఒక మహాశక్తివంతమైన ప్రదేశంలో ఉన్నామనే భావన తప్పకుండా కలుగుతుంది. ఇక్కడి ఆలయంలో అమ్మవారు 4 భుజాలను కలిగి ఉంటుంది. 2 చేతులలో తామర పుష్పాలను, మిగతా 2 చేతుల్లో జపమాల, శివలింగం ధరించి కనిపిస్తుంది. అమ్మవారు నిమ్మకాయల దండలను ధరించి ఉంటుంది. ఆ తల్లి నుదురు మెత్తగా ఉంటుందని అభిషేకాలను నిర్వహించే అర్చకులు చెబుతుంటారు. అమ్మవారిని దర్శించి తమ కోరికలు చెప్పుకుంటే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయని అంటారు. ఇదే విషయం ఇష్టకామేశ్వరి వ్రతంలోనూ కనిపిస్తుంది. ఆగమం లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం. జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారికి కామేశ్వరి అని పేరుంది. పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో. అలా ఉండే పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్వానికి కామేశ్వరి అని పేరు. కానీ భారతదేశం మొత్తం మీద ఇష్టకామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది. ఆవిడను దర్శనం చేయటం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో ఉన్న కొన్ని జీపులు మాత్రం వెళతాయి. అది కూడా గుండె దిటవు ఉన్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఆ ఆలయం ఈరోజు శిథిలమైపోయి చిన్న గుహ ఉన్నట్టుగా ఉంటుంది. అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి. అమ్మ 4 చేతులతో ఉంటుంది. 2 చేతులతో లక్ష్మీదేవి ఎలా తామర మొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది. ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకుని యోగిని స్వరూపంలో ఉంటుంది. సాధారణంగా కామేశ్వరి తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెప్తామో అలా లేదు కదా. ఇక్కడ కామేశ్వరి 8 చేతులతో ఉంటుంది. ఈవిడ అలా లేదు కదా. మరెందుకు వచ్చింది ఈవిడ అంటే, ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది. ఎంత గొప్ప కోరిక తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతుందనుకున్న వాళ్ళు కూడా శ్రీశైలం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఉత్తర భారతదేశంలో ఉజ్జయినికి ఉంది, కాశీపట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కదానికే ఉంది. ఎందుకంటే అక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గర నుంచి ఇప్పటికీ శ్రీశైలం లోపలున్న గుహల్లోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రానికి ఉంది. అంతేకాదు, అక్కడ స్పర్శ వేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం కింద పెట్టాడు. అటువంటి గొప్ప గొప్ప ఔషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చిన కోరిక అన్నది లేదు. నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది ఇష్టకామేశ్వరి. భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏంటంటే, పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. విగ్రహమా మానవకాంత అనిపిస్తుంది. ప్రక్కనే శివాలయం ఉండేది. కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్లగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గుయ్యి ఉంటుంది. అక్కడ ఉండేదంతా చెంచులే. అక్కడికి వెళ్ళి కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే సెలయేళ్ల ప్రవాహం చేత ధ్యానానికి అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గర నుంచి సాక్షాత్తు శ్రీశంకర్ల వరకు ఎన్ని సాంప్రదాయాలున్నాయో శైవంలో అన్ని సాంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుని పూజించినవే. అదండి ఇష్టకామేశ్వరీదేవి ఆలయం శ్రీశైలం. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు, ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక విషయాలను తెలుసుకుంటారు కదా.